ఈ ఏఐ అండ్ మార్కెట్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ తీసుకుంటే దెర్ ఇస్ అ స్ట్రెస్ ఇన్ ద మార్కెట్ ఆన్ ప్రాఫిటబిలిటీ. అంటే జనరల్ గా బికాస్ మనీ ఈజ్ లెస్ అవుట్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెట్రా, కొంచెం ప్రాఫిటబిలిటీ మీద పుష్ ఓవరాల్ ఉంది. రైట్, ఇండిపెండెంట్ ఆఫ్ ఏఐ ఉన్నా లేకపోయినా దెర్ ఇస్ అ స్ట్రెస్ ఆన్ ప్రాఫిటబిలిటీ జనరలీ. కోవిడ్ టైంలో అందరి బిజినెస్ గ్రో అయింది బికాస్ కోవిడ్ వాజ్ జనరలీ ఎనేబులర్, అంటే డిజిటల్ కొంచెం ఎనేబులర్. సో సడన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి మేము ఏం చేయకుండా రెవెన్యూ పెరిగింది. అదే స్ట్రెస్ వచ్చినప్పుడు తగ్గుద్ది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఒక్కటే అడ్వాంటేజ్ మాకు ఏంటంటే వీఆర్ వెరీ డైవర్సిఫైడ్. అంటే మాకు బ్యాంకింగ్ కస్టమర్స్ ఉన్నారు, రీటైల్ కస్టమర్స్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్స్ ఉన్నారు, ఇంటర్నెట్ కస్టమర్స్. సో ఎప్పుడప్పుడు ఒక సెక్టర్ అయితే బాగానే చేస్తుంటుంది, 2 సెక్టర్లు బాగానే చేస్తుంటాయి. సో జనరల్ గా బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అంటే దెర్ ఇస్ అ స్వింగ్. 21, 22 లో ఫార్మా, ఇంటర్నెట్ కి రైజ్ ఉంది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కి మంచి రైజ్ ఉంది. సో అట్లా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటది. బట్ వీ గెట్ టు నో అంటే సెక్టోరలీ మాకు ట్రెండ్స్ అయితే వెరీ వెరీ క్లియర్ గా